ప్రస్తుతం వల్లభనేని వంశీ విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. విజయవాడ జైల్లో ఇప్పుడు ఒక హై టెన్షన్ వాతావరణం క్రియేట్ అయిందట. కారణం ఏంటి అంటే తాజాగా అరెస్ట్ అయిన ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన్ను కూడా అదే జైల్లో పెట్టారట. సో ఇటువంటి నేపథ్యంలో వాస్తవానికి ఎందుకు ఒకే జైల్లో పెడితే హై టెన్షన్ అంటే, ఒకటి ఇద్దరు విఐపి ఖైదీలు ఉన్నారంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా భద్రతను పెంచుతారు. అలాగే వీళ్ళిద్దరి మధ్య గతంలో ఉన్న సాన్నిహిత్యం, గతంలో ఉన్న వివాదాలు, విభేదాలు కారణంగా కూడా కాస్తంత హై టెన్షన్ వాతావరణం అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు అదే నడుస్తోంది అనేది వాస్తవానికి కూటమి ప్రభుత్వ చర్యలతో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఈ ఇద్దరిని వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేసినా సరే ఆ ఇద్దరు ఎదురు పడితే ఏమవుతుందో అనే టెన్షన్ అయితే ఇప్పుడు పెరిగిపోతుందట. వాస్తవానికి వీళ్ళిద్దరి నేపథ్యాలు వేరు అయినా ఈ ఇద్దరు గతంలో నువ్వెంతంటే నువ్వెంత అనుకునే స్థాయిలో ప్రతి సవాళ్ళు విసురుకున్నారట. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న వంశీదే పైచేయి కావడంతో ఐఏఎస్ అధికారి పిఎస్ఆర్ అప్పట్లో బదిలీ మీద వెళ్ళిపోయారు. అయితే యాదృచ్ఛికంగా ఈ ఇద్దరు ఇప్పుడు విజయవాడ జైల్లో కలుసుకోవాలన్న పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఇక్కడ ప్రధానంగా కిడ్నాప్, అలాగే గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి, అలాగే బెదిరింపులు, కబ్జా కేసుల్లో దాదాపు 70 రోజులుగా వంశీ రిమాండ్లో గడుపుతున్నారు. ఇదే సమయంలో ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని బెదిరించారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు కూడా రిమాండ్ నిమిత్తం విజయవాడ జైలుకి తరలించారు. ప్రస్తుతానికి ఇద్దరు కూటమి ప్రభుత్వ బాధితులుగానే పరిగణిస్తున్న ఆ ఇద్దరి మధ్య గతంలో జరిగిన వివాదమే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. రాష్ట్ర విభజనకు ముందు పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ కమిషనర్గా పనిచేశారు. అప్పట్లో టీడీపీ నేత, యువనేతగా యాక్టివ్గా ఉన్న వల్లభనేని వంశీ పిఎస్ఆర్తో విభేదాలు ఉండేయట. కమిషనర్ స్థాయిలో పిఎస్ఆర్ మహిళలను వేధిస్తున్నారని, ప్రతిపక్షానికి చెందిన తనకు ఆయనతో ప్రాణహాని ఉంది అని వంశీ అప్పట్లో తీవ్ర ఆరోపణలు కూడా చేశారట. అవన్నీ ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఈ వివాదం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా కూడా మారింది. దీంతో పిఎస్ఆర్ ఆంజనేయులు కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. వంశీ పిఎస్ఆర్ పరస్పరం ఆరోపణలు చేసుకుని అప్పట్లో నువ్వెంతంటే నువ్వెంత అనుకునే స్థాయికి కూడా వెళ్ళి ఢీకొట్టే పరిస్థితి వచ్చిందట. ఆ ఇద్దరు ఇప్పుడు తమ శత్రుత్వానికి స్వస్తి చెప్పారా, లేక ఇంకా పాత కక్షలు అలాగనే మనసులో పెట్టుకుని ఉన్నారా అనేది ఇప్పుడు కీలకమైన సందేహం. ఎప్పుడు కూడా శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న సామెత ఎలా అయితే ఉంటుందో, ఇప్పుడు కూటమికి ప్రభుత్వానికి ఇద్దరు శత్రువులు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు జైల్లో స్నేహం చిగురించే అవకాశం ఉందా? ఏదైనా జరగచ్చు, ఏదైనా జరగకపోవచ్చు. మొత్తానికి ఇప్పుడు ఒకే జైల్లో ఇద్దరు కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు, వల్లభనేని వంశీ ఉండడం ఒక హై టెన్షన్ క్రియేట్ చేస్తుందట జిల్లా జైల్లో అక్కడ వాతావరణం.